పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రేమవుతాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ యుద్ధ ప్రభావం మన ఊహకు కూడా అందని రంగాలపై పడుతోంది. ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాల సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు మందుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మందుల షాపుల్లో అందుబాటులో ఉన్న స్టాక్ అంతా యుద్ధం మొదలు కావడానికి ముందు తయారై వచ్చింది. వాటి ధరలు అలాగే ఉంటాయి. కానీ కొత్తగా తయారవుతున్న ఔషధాల ధరలు మాత్రం భారం కానున్నాయి. మందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు 200% నుంచి 300% వరకు పెరగడమే ఈ పెరుగుదలకు కారణమని ఫార్మా రంగాలు పేర్కొంటున్నాయి. దీంతో పలు ఔషధాల ధరలను 20% నుంచి గరిష్టంగా 180% దాకా పెంచి విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. సుమారు 900 రకాల ఆవశ్యక ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉపయోగించే పారాసెటమాల్, యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్, స్టెరాయిడ్ ఔషధాల కొత్త స్టాక్ ధరలను ఇప్పటికే పెంచినట్టు సమాచారం. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు, జ్వరం, నొప్పులు, ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఈ పెంపు ఆర్థికంగా భారంగా మారనుంది. ద్రవ ఔషధాల తయారీలో కీలకమైన గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్ వంటి వాటి ధరలు పెరగడంతో సిరప్లు, ఓరల్ డ్రాప్స్ తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే పెరిగిన ఈ మందుల భారాన్ని రోగులపై వేయనున్నారు.